జై శ్రీరామ్. మన భారతదేశంలో ఉన్నటువంటి రామభక్తులందరూ ఎన్నో రోజులుగా కలలు కన్నటువంటి కళ రేపు 22వ తారీఖు సాకారం కాబోతుంది. అదే అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆ ప్రారంభోత్సవానికి దేశం మొత్తం ఎంతో ఉత్సాహంతో ఆనందంతో జరుపుకోవాలని అందరూ రామభక్తులందరూ చూస్తున్నారు. కాబట్టి ఈ సమయాన్ని ఆసరగా తీసుకొని కొంతమంది సైబర్ నేరగాళ్ళు ఆన్లైన్లో రామ జన్మభూమి గృహ సంపర్క్ అభియాన్ అనేటువంటి ఒక యాప్ని తయారు చేసి ప్రతి వాట్సాప్ గ్రూప్లోనూ ఆన్లైన్ యాప్లు మనం ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తామో అక్కడ కానీ వాటిని సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే దయచేసి అటువంటి రామ జన్మభూమి గృహ నిర్మాణ్ సంపర్క్ యాప్ ఈ యాప్ని ఎవరు దయచేసి డౌన్లోడ్ చేసుకోకండి. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు విఐపి హోదా కావాలంటే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీ వివరాలు పెట్టండి, ఈ యాప్ని మరికొంతమందికి షేర్ చేయండి అనే విధంగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా నాకు తెలిసింది ఇది ఇంకా తెలియక చాలా యాప్లు కూడా ఉండొచ్చు. కాబట్టి దయచేసి అయోధ్య రామ మందిరం ట్రస్ట్ గుడి యొక్క ఆలయకర్తలు అందరూ తెలియజేసింది ఏంటంటే అక్కడ విక్రయిస్తున్నటువంటి ప్రసాదం కానీ ఎటువంటి హోదాలు కానీ ఎవ్వరికి కానీ ఆన్లైన్లో పెట్టలేదు, ఆన్లైన్లో ఇవ్వబడదు. ప్రతి ఒక్కటి ఆఫ్లైన్లోనే అక్కడే ఇవ్వబడుతుంది. కాబట్టి ఇలాంటి వదంతులు నమ్మద్దు అని వాళ్ళు తెలియజేశారు. ఈ యాప్ ఒకటి సర్క్యులేట్ అవుతూ ఉంది, రామ జన్మభూమి గృహ సంపర్క్ అభియాన్ యాప్ అని. ఈ యాప్ని దయచేసి ఎవ్వరూ డౌన్లోడ్ చేసుకోండి. ఒక్కసారి మీరు చేసుకున్నారంటే మీ మొత్తం బ్యాంక్ అకౌంట్ని వాళ్ళు హ్యాక్ చేస్తారు. కాబట్టి ఎవరు చేసుకోకండి. కాబట్టి రామభక్తులు మన యొక్క భక్తిని, మనలో ఉన్నటువంటి భక్తి భావాన్ని వాళ్ళు క్యాష్ చేసుకొని ఈ విధంగా ఒక యాప్ని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. భక్తులను ఒక మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి రామభక్తులారా ప్రతి ఒక్కరూ దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి యాప్లని నమ్మద్దు, ఇటువంటి ఉదంతాలని నమ్మద్దు. ఈ యాప్ని దయచేసి ఇన్స్టాల్ చేసుకోకండి. ఒక్కసారి మీరు ఇన్స్టాల్ చేసుకున్నారంటే మొత్తం మీ బ్యాంక్ అకౌంట్లోనే హ్యాక్ అయిపోతాయి. మొత్తం హ్యాక్ అయిన తర్వాత మీ డబ్బులు మొత్తం వాళ్ళు దోసేస్తారు హ్యాకర్లు. ఇదే సమయంగా ఇదే అదునుగా చూస్తూ కాసుకొని కూర్చోన్నారు. జనాల మనోభావాలతో ఎలా మనం ఆడుకోవాలి, ఎలా మనం వాళ్ళని తప్పుదారి పట్టించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కాసుకొని కూర్చోన్నారు సైబర్ నేరగాళ్ళంతా. అక్కడ రామ మందిరంలో కల్పిస్తాము, ఇది కల్పిస్తాము, ఏదో మీకు మొబ్బి మాటలు చెప్పి చేస్తారు. కాబట్టి ఎవరి మాటలు నమ్మకండి. ఈరోజు 22వ తేదీ అందరూ దర్శనం చేసుకోవాలంటే దేశం అంతా అవ్వదు కదా. కాబట్టి మీరు ఓపికగా ప్లాన్ చేసుకోండి, కుటుంబపాది వెళ్ళండి, భగవంతుడి శ్రీరామచంద్రుడిని దర్శనం చేసుకోండి, ఆనందంగా మీరు రండి. అంతగాని ఆన్లైన్లో రూములు దొరుకుతాయి, ఆన్లైన్లో ప్రసాదాలు దొరుకుతాయి, ఆన్లైన్లో విఐపి స్ట్రాటజీ మనకు దొరుకుతుంది, దానికి ఇంత అమౌంట్ అంత అమౌంట్ అని ఈ తప్పుదారి పట్టించే ఒక యాప్లు చాలా వస్తున్నాయి. ఈ యాప్లతో మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రతి వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఇవి సర్క్యులేట్ అవుతాయి. ఆన్లైన్లో మీరు గూగుల్ ఎక్కడ కానీ రామ మందిరం గురించి సెర్చ్ చేశారో ఇలాంటివి వచ్చి ఎంటర్ అయిపోతుంటాయి. దాన్ని మీరు పొరపాటున కూడా నొక్కారంటే మీ అకౌంట్ హ్యాక్ అయిపోతుంది. కాబట్టి దయచేసి ఇలాంటి తప్పుదారి పట్టించే విధానాన్ని మీరు నమ్మద్దండి. రామభక్తిని, రాముణ్ణి మీరు ఆ 22వ తారీఖు ఇంటి దగ్గర నుండి ప్రార్థించండి, భగవంతుని పూజ చేయండి, ఇంట్లో పూజలు చేసుకోండి. మీకు వీలు కలిగినప్పుడు కుటుంబపాదిగా వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకొని రండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు దర్శనం సంపర్కం అవుతుంది, సంపూర్తి అవుతుంది అన్నమాట. అంతేగాని వదంతులు నమ్మి ఆన్లైన్లో ప్రసాదాలు ఇవి ఏమీ ఇవ్వట్లేదు. దయచేసి మీరు నమ్మద్దండి. మీకు మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆన్లైన్లో ఎటువంటి సౌకర్యాలు రామమందిరం అయోధ్య రామమందిర ట్రస్ట్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు, అన్నీ ఆఫ్లైన్లోనే జరుగుతున్నాయి. కాబట్టి ఈ యాప్ని మరీ చెప్తున్నా, రామ జన్మభూమి గృహ సంపర్క్ అభియాన్ యాప్. ఈ యాప్ని దయచేసి ఎవరు డౌన్లోడ్ చేసుకోకండి, సర్క్యులేట్ చేయకండి, షేర్ చేయొద్దండి. జై సీతారాం.